పల్నాడు జిల్లా నరసరావుపేట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట A1 కన్వెన్షన్లో ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారు, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు, చిలకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజనీ గారు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు కూడా అమలు చేయకపోవటం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలు వేసుకునే టైంలో పెట్టుబడి సహాయం కింద జూలై ఆగస్టు నెలలోనే రైతు బోనస్ అని ప్రతి ఒక్క రైతుకి కూడా అకౌంట్లో జమ చేశారు. ఇవాళ సాగు అయిపోయింది, పెట్టుబడి అయిపోయింది, పంటల ధాన్యం కూడా ఇంటికి చేరుతున్నా సరే రేపు ఫిబ్రవరి మార్చిలో ఇంటికి చేరే సమయం వచ్చింది కూడా, అయినా సరే ఇప్పటిదాకా కూడా కనీసం దీని ఊసే లేదు, దీని గురించి ఎవరు కూడా మాట్లాడటం లేదు. అలానే ఈరోజు సైక్లోన్ వస్తుందంటే భయపడుతూ ఉన్నారు రైతు. ఎక్కడ ధాన్యం తడుస్తుంది, ఎక్కడ మిర్చి పాడైపోద్ది, ఎక్కడ పత్తి పాడైపోద్ది అని చెప్పి రైతులు ఇవాళ భయపడుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో కనీసం రైతు దగ్గరికి వెళ్ళి ఈరోజు రైతుల యొక్క సదస్సు ఏర్పాటు చేయటం లేదు. అసలు అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు. ఇలాంటి సమయంలో గతంలో అయితే ఒక సైక్లోన్ వచ్చిందంటే ఇన్పుట్ సబ్సిడీ ఆ సంవత్సరంలోనే 45 రోజుల్లో రైతుల అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి. 18 కోట్లు పెట్టి పంట బీమా చేయటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెల్లింది. ఈ రోజు పంటల బీమా లేదు, అసలు ఈ ప్రభుత్వం కనీసం బీమా కూడా చేయలేదు. సో ఎటువంటి సైక్లోన్ వచ్చినా సరే ఈరోజు రైతులు నష్టపోవటం తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి బీమా కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు, నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో లేదు అని చెప్పి ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా న్యాచురల్ కెలామిటీ వస్తే 15 రోజుల్లో ఎన్యూమరేట్ చేయటం, 45 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు లేవు, అగ్రికల్చర్ అసిస్టెంట్ లేరు, ఉన్నా వాళ్ళకి వేరే బాధ్యతలు అప్పచెప్పారు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నా యూరియా సప్లై లేదు. గ్రామాల్లో చూస్తే ఈరోజు ఎవ్వరికీ కూడా ఎరువులు విత్తనాలు సరిగ్గా సప్లై చేసిన దాఖలాలు లేవు. ఈరోజు రైతు కూడా పట్టణాలకు వచ్చి ఎరువుల దుకాణాల్లో 100 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ అధిక ధరతో కొనాల్సిన పరిస్థితి ఉంది. అట్లానే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు గిట్టుబాటు ధర లభించడం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 1700 రూపాయలు ధాన్యం కొనుగోలు చేయాలంటే ఈరోజు 1400 1300 కూడా కొనే నాదుడు లేడు. మిల్లర్స్ అందరూ కూడా సిండికేట్ అయ్యారు. ప్రభుత్వం అండతో సిండికేట్ అయ్యి ఈరోజు తడిచిన ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు అని చెప్పి రైతులు ఇవాళ అందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం చేస్తున్నారు. సో రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంటల బీమా లేదు, అలా అన్నదాత సుఖీభావ ఇవ్వటం లేదు, రైతు భరోసా కేంద్రాలు లేవు. ఈ విధంగా రైతుల్ని పూర్తిగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అట్లానే మన జిల్లాలో పల్నాడు జిల్లాలో అందరం కూడా కలిసి రేపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఇవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం దిశగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అందరం కూడా గుర్తు చేయాలి, నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో అందరం కూడా కలిసి వెళ్ళి ఈ యొక్క మెమరాండం ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు.